సాధారణంగా ఆటోలు కానివ్వండి లేదంటే వెహికల్స్ కానివ్వండి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించుకునేందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్యాటరీతో నడిచే బండ్లను అంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆటోల విషయానికి వస్తే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గుతాయని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే ఈ వెహికల్స్ కొనడం వల్ల కరెంటు బిల్లుల మోత మోగిపోతుందంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి చెక్ పెట్టేందుకు కాకినాడకు చెందిన సూర్య భాస్కర్ వినూత్న రీతిలో ఆలోచించారు. సోలార్ ప్యానెల్ ని ఆటో మీద ఏర్పాటు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఐడియా రావడంతో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చేస్తున్నాయి. కాలుష్యానికి చెక్ పెట్టడంతో పాటుగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన కొందరు ఆటో డ్రైవర్లకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. డీజిల్ ఖర్చు తగ్గుతుందని ఎలక్ట్రికల్ ఆటోలు కొనుగోలు చేస్తే ఇప్పుడు కరెంటు బిల్లుల మోత మోగుతోందట. ఆటోకు ఛార్జింగ్ పెడితే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే కాకినాడకు చెందిన ఓ ఆటో డ్రైవర్ మాత్రం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు స్మార్ట్గా ఆలోచించి కరెంటు బిల్లుల ఖర్చు లేకుండా కొత్తగా ప్లాన్ చేశారు. కాకినాడ జిల్లాలోని అచ్యుతాపురానికి చెందిన భాస్కర్ రావు ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. అయితే ఆటోకు డీజిల్ ఖర్చు పెరుగుతుందని భావించి 3 నెలల క్రితం ఎలక్ట్రికల్ ఆటోను కొనుగోలు చేశారు. అయినా ఈ ఆటోను నెల తిప్పగానే ఛార్జింగ్ దెబ్బకు కరెంటు బిల్లు మోతమోగిందట. డీజిల్ ఖర్చు తగ్గుతుందని ఎలక్ట్రికల్ ఆటోను కొనుగోలు చేస్తే కరెంటు బిల్లు రూపంలో పెద్ద సమస్య వచ్చి పడిందని ఆలోచించారట భాస్కర్ రావు. అప్పుడు ఆయనకు ఓ ఐడియా వచ్చింది. కరెంటు బిల్లు ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ ప్లాంట్ చేశారు. తన స్నేహితుడొకరు సోలార్ టెక్నీషియన్గా ఉన్నారు. ఆయన సాయం కోరారు. వెంటనే పిలిచి ఆటో పైభాగంలో 48 వోల్ట్స్ 580 వాట్స్ ఉన్న సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ఈ ఆటోను సోలార్ ఆటోగా మార్చేశారు. ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి 30,000 ఖర్చు అయిందట. ఒకసారి ఆటోపై ఉన్న సోలార్ ప్యానెల్తో ఛార్జింగ్ చేస్తే చాలు ఏకంగా 8 గంటల పాటు ఆటో నిరంతరాయంగా ప్రయాణించవచ్చుట. కరెంటు బిల్లుల బాధ తప్పుతుందంటున్నారు. అయితే వర్షాలు పడే సమయంలో మాత్రం ఇంట్లో ఛార్జింగ్ పెడతానని ఆయన అంటున్నారు. నా పేరు సూర్యభాస్కర్ రావు అండి. నమస్తే అండి. ఈ ఆటో బ్యాటరీ ఆటోను తీసుకుని దీన్ని కొన్ని రోజులు తిప్పిన తర్వాత నాకు సోలార్ వేయాలని ఐడియా వచ్చింది. ఆ ఐడియా కొద్దీ నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసి తర్వాత నా మిత్రుడు రాజేష్ సోలార్ ఎంటర్ప్రైజ్ ఉంది, ఆయన కన్సల్ట్ చేసి ఆయనతోటి మాట్లాడి ఇలా నాకు చేయాలంటే సరే చేద్దామండి అని చెప్పి అప్రోచ్ అయ్యాం. తర్వాత దీన్ని ఎక్కడ లేవు 48 వాట్స్, లేకపోతే నోయిడా నుంచి తెప్పించుకొని దీన్ని బిగించడం జరిగింది. బిగించిన తర్వాత ట్రైల్ వేసాం. ట్రైల్ వేసిన కానీ ఇప్పుడు వరకు బాగానే ఉంది. అందరూ కూడా ఇలాగా వేసుకుని పొల్యూషన్ జాగ్రత్తగా తగ్గించే విధానంగా వారు చెయ్యాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నాం. సుమారుగా పొద్దున్న సాయంత్రం తిరిగితే 1000 రూపాయలు వస్తుంది. కానీ నేను అంత తిరగడం టైం 3 hours 4 hours. నా పేరు రాజేష్ అండి. ఇది ఆర్ పవర్ సొల్యూషన్. అది దీనికి సోలార్ ఫిట్ చేసాం మేము. అది పైన ప్యానల్ ఉంది. ఇది 48 వాట్స్ ప్యానల్, 580 వాట్. ఇది ఛార్జ్ కంట్రోలర్. ఇది పైనుంచి వచ్చే పవర్ని ఇది ఏం చేస్తుంది అంటే బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఎక్కువ కరెంట్ వచ్చినా అది ఇక్కడ నుంచి కట్ ఆఫ్ చేసేసి మనకి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి పంపిస్తుంది. ఆ తర్వాత దీనికి ఒక 30,000 దాకా ఖర్చు అవుతుంది. పెట్రోల్ డీజిల్ మీద ఇది కొంచెం మనకి సేవ్ అవుతుంది అన్నమాట. పొల్యూషన్ కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ అన్నీ ఫ్రీ అవుతాయి. ఇది 4 బ్యాటరీలు ఉన్నాయండి. దీనికి లెడ్ యాసిడ్ బ్యాటరీలు. ఇవి 48 వోల్ట్స్. ఇది 48 వోల్ట్స్. ఇది మామూలుగా మెయిన్ కరెంట్ మీద ఛార్జ్ అవ్వడానికి 8 hours పడుతుంది. సోలార్ వేసిన తర్వాత
ఓన్లీ సోలార్ మీద ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైనా క్లౌడీగా ఉంటే 1-2 అవర్స్ మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది.